క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్తహషస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశము నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఎజ్రాకు సంబంధించిన ఒక 3 విషయాలు మీ మధ్యలో ఉంచాలని నేను ఆశపడుతున్నాను. 6వ వచనంలో ఈ ఎజ్రా ఇజ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. మొదటి అంశం ఏంటంటే ఏ స్కిల్డ్ స్క్రైబ్. అతడు ప్రవీణత కలిగిన శాస్త్రి. ఎందులో? మోషే యొక్క ధర్మశాస్త్రంలో. సామెతల గ్రంథం అంటుంది కదా 22వ అధ్యాయంలో, తన పనిలో నిపుణత గలవాన్ని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును అని. ఇలాంటి వ్యక్తులే మనకు కొత్త నిబంధనలో కూడా కనబడతారు. కొరింథీయులతో పౌలు మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పౌలు అంటాడు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని అంటాడు. నేర్పరి అయిన శిల్పకారుడు, మాస్టర్ బిల్డర్ అంట. మునుపు తన గురించి తానే మాట్లాడుతూ నేను దూషకుణ్ణి, హింసకుణ్ణి, నేను హానికరమైన వ్యక్తిని అంటూ సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడైతే నేర్పరి అయిన శిల్పకారుడయ్యాడు సంఘానికి. ఎలా సాధ్యమైంది? స్పిరిచువల్ ప్రాక్టీసెస్, ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలిగి సాధన చేశాడే ఇప్పుడు ఓ చక్కటి ప్రజ్ఞ కలిగిన వాడుగా ఉన్నాడు. అలాగే పౌలు తిమోతితో మాట్లాడుతున్నప్పుడు తిమోతి గురించి కూడా ఒక మాట అంటాడు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైనటువంటి జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక అంటాడు. నీవు నేర్చుకొని రూఢిగా తెలుసుకున్న ఆ లేఖనములలో నిలకడగా ఉండు అంటాడు. లేఖనాల్ని చదవడం వేరు, లేఖనాల్ని పరిశోధించడం వేరు, ధ్యానించి వాటిని హృదయంలో భద్రపరచుకోవడం వేరు. అనుదిన పాఠము ఏదో చదవాలన్నట్టుగా చదివే వారిలో మనం ఉండకూడదు. ఆ లేఖనముల పైన పట్టు సంపాదించాలి. తద్వారా మనల్ని మాత్రమే కాదు, ఆ అనుభవం ద్వారా అనేకులను కూడా క్రీస్తులో మనం భద్రం చేయగలుగుతాం. అలాగే ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయంలో 10వ వచనం 2వ విషయంగా మనం చూడాలి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును ఇజ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయం చేసుకునేను. మొదటగా తాను లేఖనాల్లో ప్రవీణత సంపాదించాడు. రెండవదిగా తాను పొందిన ఆ కృప, ఆ జ్ఞానాన్ని వ్యర్థపరుచుకోకుండా ఇజ్రాయేలు ప్రజలకు బోధించడానికి ఒక దృఢమైన నిశ్చయం చేసుకున్నాడట. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూస్తాం కదా. దేవుని కట్టడలు, దేవుని విధులు, దేవుడు చేసిన క్రియలు తర్వాతి తరం వారు మర్చిపోకున్నట్లుగా మీ పిల్లలకును మీ పిల్లలకును వాటిని మీరు బోధించాలని దేవుడే ఒక కట్టడ పెట్టాడు. ఇక అబ్రహాం గురించి మాట్లాడుతూ దేవుడు అంటాడు, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆస్వాదించబడతాయి. ఎందుకనగా అబ్రహామును గురించి దేవుడు చెప్పినటువంటి సంగతి అతనికి కలగజేయనట్లుగా తన తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునని నేను అతనిని ఎరిగి ఉన్నాను. దేవుడైన యెహోవా అబ్రహామును దీవించడానికి కేవలం అబ్రహాము త్యాగం చేసి స్వదేశాన్ని, తండ్రింటిని విడవడమే కాదు, దేవుని వెంబడించడమే కాదు, తన తర్వాత తన పిల్లలు, తన కుటుంబము దేవుని నీతి న్యాయములలో జీవించినట్లుగా అతడు వారికి బోధించే మనసు కలిగి ఉన్నాడట. అందుకని దేవుడు అబ్రహాము దీవిస్తున్నాడు. చూడండి, యాజకుల గురించి దేవుడు మాట్లాడుతూ సైన్యములకు అధిపతికి యెహోవా దూతలుగా వారు ఉన్నారు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్రమును నేర్చుకోవాలి అంటాడు. మరి వారైతే ఏం చేయాలి? జ్ఞానమును బట్టి బోధించాలంట. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, రాజైన అర్తహషస్త ఎజ్రాకు ఒక ఉత్తరం ఇస్తున్నాడు, అంటే ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు, తాకీద్ అన్నమాట. నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూదాను గురించి, యెరూషలేమును గురించి విమర్శ చేయుటకును నీవు రాజు చేతను అతని ఏడుగురు మంత్రుల చేతను పంపబడితే గనక మేము చేసిన నిర్ణయము. తిరిగి దేవుని మందిరానికి స్వేచ్ఛగా
ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా స్వేచ్ఛగా వెళ్ళేదానికి, బళ్ళు అర్పించేదానికి, ఆరాధనలు చేసేదానికి, వెండి బంగారములు సమర్పించేదానికి ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. రాజుతో సహా 7 మంత్రులు. ఇది క్యాబినెట్ ఆమోదమే కదా. ఈ రోజుల్లో వరుసగా భారతదేశంలో ఆయా రాష్ట్రాల్లో మత మార్పిడి చట్టాన్ని క్యాబినెట్ ఆమోదం చేస్తుంది. సంఘమా, భయపడొద్దు, కలవరపడొద్దు. ఇదిగో ఎజ్రా కాలంలో, నెహమ్యా కాలంలో రాజులను దేవుడు వాడుకొని వారి క్యాబినెట్ని దేవుడు వాడుకున్నాడు. ఆయన ఏమైనా చేయగలడు. మన కళ్ళెదుట జరుగుతున్న ప్రతి అంశము ప్రవచనాల నెరవేర్పుగా జరుగుతుంది. ఏ విషయంలో తొందరపడొద్దు. ఖచ్చితంగా ప్రభు కలుగజేసుకుంటాడు. పైగా ఎజ్రాకు రాజు, మంత్రులు కూడా వెండి బంగారములు అర్పణగా ఇచ్చారట. ఇంకా ఏదైనా కొదువైతే రాజు ఖజానా నుండి ఇవ్వాలని, ఏమాత్రం ఆలస్యం చేయకూడదని రాజు యొక్క ట్రెజరీకి ఆజ్ఞాపిస్తున్నాడు రాజు. ఇక ఈ అధ్యాయంలో 3వ మాట మీ మధ్యలో ఉంచాలి. అది చివరి వచనమైనటువంటి 28వ వచనం. ఎజ్రా అంటున్నాడు, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇజ్రాయేళ్ల ప్రధానులను సమకూర్చి తిని. 5వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఆ పెద్దల మీద దృష్టి నిలిపినందున దర్యావేషు ఎదుటికి ఆ సమస్య వచ్చే వరకు వారి పని ఆపలేదన్న మాట మనం చూసాం. అలాగే 8:18లో కూడా మా దేవుని కరుణాహస్తం మాకు తోడై ఉన్నందున అనే మాట మనకు కనబడుతుంది. 7వ అధ్యాయం 6వ వచనంలో దేవుని హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు అడిగిందల్లా రాజు ఇచ్చేదానికి ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రతి వచనంలో దేవుని హస్తం వారికి తోడుగా ఉండటం, దేవుడు వారిని బలపరచడం మనకు కనబడుతుంది. ఈ మాటను ఇలాగ కూడా మనం చెప్పుకోవచ్చు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులతో మాట్లాడుతున్నప్పుడు 13వ వచనంలో అంటాడు కదా, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. యెరూషలేములో ఉన్న దేవుని మందిరమును బాగు చేసేదానికి, మందిరాన్ని అలంకరించేందుకు రాజుకు బుద్ధి పుట్టించి రాజు యొక్క మంత్రులను, మహా అధిపతులను నాకు అనుగ్రహించాడంటున్నాడు ఎజ్రా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుని మాత్రమే కాక ఎజ్రా, నెహమ్యాల దేవుని కూడా జ్ఞాపకం చేసుకొని దేవుని కొరకు గొప్ప కార్యములు చేయుటకు పూనుకొందుముగాక. మన దేవుని కరుణాహస్తము తోడై ఉండగా మీరు ఇట్టి కార్యములు జరిగించుదురుగాక. లేఖనములలో ప్రవీణత సంపాదించండి. దేవుని కట్టడలు, న్యాయ విధులు ప్రాముఖ్యంగా ఈ అంత్య దినాల్లో ప్రజలకు బోధించేందుకు ఓ దృఢ నిశ్చయం చేయండి. దేవుని బలమైన హస్తం ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటుంది. దైవ కృప మీ అందరికీ తోడైనగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.